చూడు రామ్ సింగ్, వంటలో కారం ఎక్కువ చాలా మంది గెస్ట్ రాబోతున్నారు. వాళ్ళలో చాలా మంది కారం అంతగా తినరు. అలాగే ఈ సామాన్లన్నీ బయట పెట్టండి, చాలా మంది వస్తారు. ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ప్లీజ్. ఓకే సార్. ఇంతకీ ఈ మ్యూజిక్ వాళ్ళు రాలేదే? ఇది ఖచ్చితంగా బుల్బుల్ పని అయి ఉంటుంది. రామ్ సింగ్, ఇక్కడేవో సామాన్లు పడున్నాయి, ప్లీజ్ ఇవన్నీ లోపల గదిలో పెట్టించు. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కదా. నువ్వు కూడా ఆ పనిగా చేసావు. బై ద వే, ఐ మిస్డ్ యూ. By the way, I love you. I love you too. నువ్వు నాకు సంగతి చెప్పు. నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నువ్వేం చేయాలో. నేనేం చేయాలో నాకు బాగా గుర్తుంది. అండ్ అన్ని అకార్డింగ్ టు ప్లాన్ జరుగుతున్నాయి. ఇక మీతూ రావడమే ఆలస్యం. నీతూ? తనెవరు? మీతూ. తనకి ఎలాంటి పరిచయం అవసరం లేదు. తన్ని చూసావంటే నువ్వే గుర్తుపట్టేస్తావు. ఇదేంటి, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? రెగ్నెక్కడుంది? నానమ్మ, ఆడవాళ్ళు రెడీ అవడానికి ఎంత టైం తీసుకుంటారో నీకు తెలుసుగా. నేను అక్కడ ఉండలేకపోయినా, అందుకే కిందికి వచ్చేసాను. టైం తీసుకుంటేనే కదా అందంగా వస్తుంది. అయినా నువ్వు సంతోషించాలి. నువ్వు ఇప్పటి నుంచే కంప్లైంట్ చేస్తున్నావా? నాని అతిథులంతా వచ్చేసారు, ఇంకా ఆవిడ రెడీ అవుతూనే ఉంది. ఇందులో సంతోషించాల్సిందే ఉంది. అసలు సంగతి ఏంటంటే అభి, మా కోడలి పిల్ల ఇక్కడికి రాగానే అందరి కళ్ళు తన మీదే ఉండిపోతాయి. అందుకు కారణం ఏంటంటే తను నా భార్య కనుక, ఈ రాక్ స్టార్ అభి భార్య కనుక. అంతే కదా ఆంటీ? అక్షరాలా అంతేనండి. మీరు చాలా సరిగ్గా చెప్పారు అల్లుడు గారు. అయినా అదేం కాదులేండి, అందరికీ తను సింపుల్ గా ఉండడం బాగా నచ్చుతుంది. ఈ మొత్తం పార్టీలో మా కోడలి పిల్లల సింపుల్ గా న్యాచురల్ గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. వచ్చిన పిల్లల్ని చూడు, కొందరు బట్టలేమో పైకెళ్ళిపోతే, కొందరికేమో మేకప్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అమ్మాయిలు కాదు, చూస్తే పిశాచల్లా ఉంటారు. ఇక మా కోడలు అందమంతా తన నిరాడంబరతలోనే ఉంది. నేను మరీ చెప్తున్నావు. మీ కోడలిలాగే అందమైన వాళ్ళు, తనకన్నా ఎక్కువ అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందా? నీకు అలాంటి దొక్కతైనా కనిపిస్తే నాకు చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. అలాగా? ఇప్పుడే చూపిస్తాను. ఏది చూపించు. నాని, అదిగో కావాలంటే అమ్మాయిని చూడు. సింపుల్, సోబర్, బ్యూటిఫుల్ అవునో కాదు తెలియదు, అది మొహం చూస్తేనే తెలుస్తుంది. కానీ వెనక నుంచి చూస్తే మాత్రం చాలా సెక్సీగా ఉంది. తను ఇప్పుడే తీసుకొస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఒకసారి నాతో వచ్చి మా నానిని కలుసుకోగలవా? ఎందుకంటే మా నాని ఉద్దేశంలో ఆవిడ కోడలు మాత్రమే ఈ లోకంలో అందరికంటే అందమైందట. అందుకు నేనేమన్నానంటే ఆవిడ కోడల కంటే అందమైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు, ఉదాహరణకి నువ్వు. అందుకని నేను కోరేది ఏంటంటే నువ్వు నాతో పాటు మా నాని దగ్గరికి రావాలి. మీరెక్కడికి రమ్మంటే మీతో పాటు నేను అక్కడికే వస్తాను. అసలు నువ్వు నీ చీరని ఎందుకు మార్చుకున్నట్టు? పైగా నీ జుట్టుని హైవేలాగా ఎందుకు చేసుకున్నావు? మీతో గొడవ పడుతుండగా నా చీర చిరిగిపోయింది, అందుకే నేను చీర మార్చుకోవాల్సి వచ్చింది. సరే గాని మీరు ఇందాక గదిలో ఏమన్నారు?
నన్నెవరు చూడరు అనే కదా. మరి ఇప్పుడు ఏ ఒక్కరు చూడరు అన్నాను. అంటే నేను తప్ప ఇంకెవరు చూడకూడదని. అంత సంతోషం అక్కర్లేదు. డోంట్ ఫీల్ సో హ్యాపీ. ఓకే అన్నిటికీ జవాబు సిద్ధంగా ఉంచుకుంటారు. ఏంటి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఉన్నారు అయితే అంటే ఆ ఫ్యాన్స్ మీరేం చూస్తారో అదే చూస్తారు కదా. అంటే వాళ్ళు నన్నే చూస్తారు. అంటే నాకు ఓట్లు పెరిగినట్టే, నేను గెలిచినట్టే కదా. అవునా? ఏంటి రైట్, ఐఎమ్ రైట్. అరే ఈ కళ్ళజోడు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తోంది. దానికి ఎవరైనా మంచి అందమైన అమ్మాయిని చూపించాల్సిందే. ఎవరో ఒకరు మంచి అమ్మాయి కనపడితే బాగుండు. Oops. It's all right. ఐ గెస్ ఐ నో హర్. అఫ్ కోర్స్ ఐ నో. షీఈ్ మీతు. తను ఇక్కడికి వచ్చిందేంటి? అఫ్ కోర్స్ షీఈ్ మీతు. అండ్ తను చాలా కరెక్ట్ టైంకే ఇక్కడికి వచ్చింది. కరెక్ట్ టైమా? నో బ్రో. ఐ మీన్ తనని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనైతే ఇన్వైట్ చేయలేదు. యు నో వాట్ బ్రో, 2 monthsగా తన కాల్స్ అవాయిడ్ చేస్తున్నాను. షీఈ్ మ్యాడ్ ఫర్ అబీ. నేను తనని పంపించేస్తాను. ఐల్ డూ సంథింగ్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం వెయిట్ చేయి. హలో, హాయ్, నమస్తే. విచిత్రంగా ఉందే, ఇక్కడ ఒక్కరు కూడా నన్ను గుర్తుపట్టడమే లేదు. అరే తను మీతు కదూ? మీతుయే. తనే కదా అభి అంటే పడి చచ్చేది. ఆ, అభి కోసం ఏం చేయడానికని సిద్ధపడుతుంది తను. నీకు కూడా ప్రజ్ఞ అభి కలిసి ఉండాలని ఉందా లేదా? వాళ్ళెప్పుడు కలిసి ఉండాలనేగా నువ్వు కోరుకునేది? అఫ్ కోర్స్ యార్, నేను ఎప్పుడు అదే కోరుతాను. ఎగ్జాక్ట్లీ. అయితే విను, తనే ఆ ఇద్దరి మధ్య అడ్డుగా వచ్చింది. ఇక తనే ఆ ఇద్దరిని దగ్గరికి చేరుస్తుంది. వాట్ ఆర్ యు సేయింగ్ ప్రవీణ్? తన వల్ల దూరాలు తగ్గిపోవు, పైగా పెరుగుతాయి. అండ్ ఐఎమ్ షూర్ తను చేసే ఆగడం చూశాక ప్రజ్ఞ అభియానాల మధ్య అపార్థాలు మళ్ళీ మొదలవుతాయి. కాదా కాశ్చిల్ చూడు, నీకు తెలుసు కదా అభి నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నీకు తెలుసుగా, ఒప్పుకుంటావు కదా? తన ఇష్టం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు, రైట్? అంటే అంటే తన గురించి నాకు బాగా తెలిసిన ఒప్పుకుంటావు కదా? ప్రవీణ్ అదంతా నాకు బాగా తెలుసు. బట్ ఈసారి నువ్వేం చేయదలుచుకున్నావు? వాళ్ళ పాలిట మీతో పేళ్ల దాబరించింది అనుకున్నావు కదా నువ్వు. కానీ తన వల్లే వాళ్ళిద్దరికీ మంచి జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. అందుకని నువ్వు తన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం మాత్రం చేయకు. నేను చెప్పేదాకా ఏం చేయకు ప్లీజ్ ఆకాష్. యాజ్ యూ సే ఐ బిలీవ్. బట్ నేనైతే తను నమ్మను. డోంట్ వరీ, తనేం చేయదు. షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. నేను ఇప్పుడే వస్తాను. అందరూ నీ సక్సెస్ చూసి నువ్వు లక్కీ అనుకోవచ్చు, కానీ నేను మీ వైఫే మీకు లక్కీ అనుకుంటాను. చాలా కరెక్ట్. ఏ విషయంలోనైనా మా వదినమ్మకి ఎవరు సాటి రాలేరుగా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ us ప్లీజ్. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ. అందరూ నీతో ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు నాతో పాటు ఉన్నావు కనుక. ఒంటరిగా ఏదైనా మూలన వెళ్ళి నిల్చున్నావు అనుకో, కనీసం వెయిటర్ వచ్చి మంచినీళ్ళు కావాలని కూడా అడగడు. మీరేదో తలకిందులుగా అంటున్నారు. అంటే ఎవరు మిమ్మల్ని కలవడానికి రావట్లేదు. నేను మీతో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. ఓ యు థింక్ సో. వెయిట్, ఐల్ షో యూ. అభి, మై డార్లింగ్. I love you so much. I miss you. I miss you. I miss you so much. I'm dying to see you. Oh, is that so? Now I'm dying to see you. ఎలా ఉన్నావు? మీతు. Me too. మీతు. Oh my God. Me too. What a pleasant surprise. ఇన్ని రోజుల తర్వాత. One more, come on, please. ఆయన ఈ మాట అనాల్సింది నేను కదా. అయినా నువ్వు చాలా మారిపోయావు. నిన్ను ఇంకెలా గుర్తుపట్టడం? అయినా అది ఏం వెతుకుతున్నావు? ఫైర్ బ్రిగేడ్. ఫైర్ బ్రిగేటా? యా, ఇవాళ నువ్వెంత హార్డ్ గా కనిపిస్తున్నావు అంటే ఈ పార్టీలో నువ్వు తప్పకుండా మంటలు పుట్టిస్తావు. రియల్లీ అభి? Yes. నేను నీకు నిజంగానే అంత హాట్ గా కనిపిస్తున్నానా? Oh my God. Seriously?
నవ్వుదు కాలిపోతుంది బా. నీకంత నమ్మకం లేదంటే నాలుగు వైపులా చూడు చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు. ఓ కమాన్ అబే, నీకు తెలీదా ఏంటి? ప్రస్తుతం అందరూ నిన్నే చూస్తున్నారు. ఆహా, అందరూ నా ఫ్యాన్స్ కనుక నిన్నే చూస్తారు, కానీ నేను మాత్రం నిన్నే చూస్తున్నాను. అంటే నువ్వు హాట్గా ఉన్నట్టేగా. చెప్పాలంటే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చినందుకు. సీరియస్లీ ఒకటే బోర్గా ఉంది. ఇక్కడ చాలా మంది బోర్ కొట్టించే వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కలే ఉన్నారు. అంటే అంటే నీ ఉద్దేశం ఈ రోజు పార్టీలో రాత్రంతా నువ్వు నాతో పాటు గడుపుతావా? ఎస్ హౌ స్వీట్ అబి. రియల్లీ. ఆలియా, అది నాకేం అర్థం కావట్లేదు. మీతో అభికి అంత దగ్గర అయిపోయింది, పైగా తనతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంది. జస్ట్ చిల్ తను. అన్నయ్యకి మీతో ఎప్పటి నుంచో తెలుసు, సో యూ జస్ట్ ఎంజాయ్ ద పార్టీ. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. నన్ను చూసి నీకు చాలా సంతోషంగా ఉందన్నావు కదా, కానీ నాకు చాలా కోపంగా ఉంది అభి. ఎందుకు? ఎందుకంటే నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను. ఆ మేనేజర్ ఉన్నాడే, అసలు ఫోనే లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేసినా నీకు ఇవ్వడు. హీస్ అన్ ఇడియట్. అయినా నాకెవరు ఎంత దగ్గర అతనికి మాత్రం ఏం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఇక మనం ఇద్దరం బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు. వచ్చే ఏడాది వరకు ఆ పనిలోనే ఉండొచ్చు. వచ్చే ఏడాది దాకానా? ఇంకా సేపట్లో 12 అయిపోతుంది, అంటే ఇంకో సంవత్సరం వచ్చినట్టుగా. అంటే మనం వచ్చే ఏడాది వరకు కబుర్లు చెప్పుకోవచ్చు, అవునా? మరో తర్వాత You naughty. ఇంతకీ ఈవిడెవరు? I don't know. You don't know. Really? Let me guess. ఈవిడెవరంటే నీ వైఫ్. Very good, you are right. Like always. కానీ ప్లీజ్ ఈవిని మాత్రం నా వైఫ్ అనొద్దు. మరేమనాలి? కళ్ళ జోడు. కళ్ళ చూడా? ఎస్, కళ్ళ జోడు. కళ్ళ చూడు. నీకు వచ్చింది తెలుసా? ఈవిడ 2 కళ్ళకు పెట్టుకున్నదే, దాన్ని మనం కళ్ళ జోడు అంటాం. కానీ తనకి మాత్రం దుర్బిణి. ఓ కమ్ ఆన్ అభి, మనం దుర్బినితో స్టార్స్ ని కదా చూస్తాము. అదంతా స్పేస్ గురించి. తనకైతే ఎదురుగా ఉన్న ఇంత పెద్ద స్టారే కనిపించట్లేదు, పైన ఎక్కడో ఉన్న స్టార్స్ మాత్రం ఎలా కనిపిస్తాయి, అవునా? హే, చూసావా నువ్వు? Did you see that? What? చూడదా? హే, మళ్ళొకసారి నువ్వు అలా పైకి సెట్ చేసుకో. చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు. ప్లీజ్ ఒకసారి చేయవా? మన గెస్ట్ తను, అతిథి దేవో భవ. ప్లీజ్ యా. ఓ మై గాడ్ అభి, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అందుకే నిన్ను అంటే అంతగా పడి చేస్తాను. యు నో వాట్, నేను నీతో కలిసి ఎన్ని గంటలైనా గడపగలను. కొంచెం మెల్లగా మాట్లాడుతాను కనుక వింటే వింటే తను కళ్ళజోడు తీసేస్తుంది. అప్పుడు ఆవిడ కళ్ళలోంచి అల్ట్రా వైలెట్ కిరణాలు వస్తాయి. అప్పుడు నువ్వు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. యూ డోంట్ వాంట్ దట్, డు యూ? ఓ మై గాడ్ అభి, నువ్వు నన్ను ఎంతగా నవ్విస్తున్నావు అంటే కింద పడేలా ఉన్నాను. Sweet of you. చిల్. హే, కళ్ళజోడు ఆగు. నీకు అర్థం కావడం లేదా? నువ్వేదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇలాగే సాగిందంటే అది జలగలో బావని వదిలిపెట్టదు. బుల్బుల్, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం ఒకటి అనుకుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక వేరే ఏదైనా చేయాలి. ఏదో ఒకటి. ఇలాగే సాగిందంటే నా కండిషన్ ఏంటో నీకు గుర్తుందిగా? ఏంటా కండిషన్? అక్క బావ ఒకటే ఇంతవరకు మనం మన సంగతి ఆలోచించకూడదు. బుల్బుల్, అలా మాట్లాడతావేంటి? నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఐ ప్రామిస్ యూ, నేను ఎలాగోలా. ప్రవీణ్, నాకేం చెప్పొద్దు, వెళ్ళి ట్రై చేయి. ఇంకా ఆలోచిస్తున్నావన్నయ్య? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. ఇదిగో టీ తీసుకో. థ్యాంక్స్. నిర్ణయం తీసుకోవడం అంటే అదే అంత తేలిక కాదు. ఇదేం బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కాదు, న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్ ఇన్విటేషన్. నేను వెళ్ళిన కష్టమే, అలాగే వెళ్ళకపోయిన కష్టమే. పోయినసారి నేను అభిని చాలా మాటలని వచ్చాను. ఈసారి నా నమ్మకం ఏంటంటే మాట్లాడే అవకాశం తను మళ్ళీ నాకు ఇవ్వడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వెళ్ళకపోతే ప్రజ్ఞ కూడా తప్పుగా అనుకుంటుంది కదా. అదే కదా నా బాధ. తను నా స్నేహితురాలు కాకుంటే దాని గురించి అంత ఆలోచించేవాడినే కాదు. అందుకే అన్నయ్య, నువ్వు వెళ్తేనే మంచిది. అక్కడ నీకేం నచ్చలేదనుకో, నువ్వు ప్రజ్ఞకు ఒక మాట చెప్పేసి వచ్చేయి. అలా చేస్తేనే మంచిదేమో.
ఎందుకంటే నేను ఎక్కువసేపు అక్కడుంటే అభిని చూసి మళ్ళీ నా బ్లడ్ ప్రెషర్ మరింత పెరిగిపోతుంది. వెళ్ళి ఒక్కసారి నా మొహం చూపించి తిరిగి వచ్చేస్తాను. అదే మంచి ఐడియా. అర్చన, నువ్వు నాకు పంచి, నువ్వు నా బట్టలు తీసిపెట్టు. ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ. హే మీతూ, హౌ ఆర్ యు? హాయ్ ప్రవీణ్. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. డ్రింక్? థ్యాంక్స్. సరే కానీ నేను ఇక్కడేగా ఉన్నాను. మరి నేను కనిపించలేదా? నువ్వేం చేస్తున్నావో అంతా నాకు కనిపించిందిరే. నేనేం చేశాను? మీతూ, నేను ఇక్కడికి అభి కోసం రమ్మన్నాను. అభి ద రాక్ స్టార్. నీకు అభి అంటే ఎంత ఇష్టం ఈ లోకంలో అందరికీ తెలుసు. చూడు, నువ్వు ఇక్కడికి వచ్చిందే అభి కోసం. రాత్రి పగలు తన గురించే కళ్ళు కంటూ ఉంటావు, కానీ ఇప్పుడు ఆ అభి నీ కళ్ళ ముందుంటే ఏదేదో చూస్తున్నావు. ప్రవీణ్, ఇంతకీ నువ్వు అనేది అభితో కలిసి ఇదివరకు నేను ఏం చేసేదాన్నో అవన్నీ ఇప్పుడు కూడా చేయొచ్చానా? కానీ అదెలా? హీఈస్ మ్యారీడ్ మ్యాన్ నౌ. తన వైఫ్ కూడా ఇక్కడే ఉంది, తన కుటుంబం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఎలా? అరే, పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎప్పుడు మొదలు పెట్టావు? యువర్ మీతూ. మీతూ, నీకు తెలుసు లేదు, అందరూ నిన్ను ఒక ఎగ్జాంపుల్ గా అంటారు. అదే పిచ్చి ప్రేమ అంటే మీతూకున్నట్టు ఉండాలంటారు. కమ్ ఆన్, మరి నువ్వు అలా సిగ్గుపడుతున్నావేంటి? కమ్ ఆన్. కానీ నువ్వు అభికి పిచ్చెక్కిపోయేలా ఏదైనా చెయ్యి. నీకు తెలుసా, నువ్వు బ్యూటిఫుల్ గా ఉంటావు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, యూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. మీతూ, నీలో నీ ఆడతనాన్ని బయటికి రానివ్వు. వాట్? ఐ మీన్ ఫేర్లెస్ మీతూ అని. నువ్వు చేస్తే ఎలా ఉండాలంటే అభికి కూడా అనిపించాలి. నీలాంటి అమ్మాయి తన లైఫ్లో ఎప్పుడు రాలేదనిపించాలి. మీతూ అంటే ఇష్టపడిన వారు ఎవరూ లేరనుకోవాలి. ఈ లోకంలో ఇద్దరు ప్రేమ పిచ్చివాళ్ళున్నారు. ఒకరు మీరా అయితే ఇక రెండవది నువ్వే. కమ్ ఆన్ మీతూ, యూ కెన్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. You know what, Praveen? Just wait and watch. ఏమైంది? ఇందాకట్లా బల్బులా మెరిసిపోతావు, నీ మొహం ఇలా మాడిపోయింది ఎందుకని? ఒకవేళ నీకు గాని నేను ఆ అమ్మాయితో కలిసి ఈ పాటికి నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది నాకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం అనేది. కళ్ళ ఇక్కడే ఉండు. చెప్పు నాకు, ఏంటదంతా? ఏంటంటే ఏంటి? అదే అక్కడ డాన్స్ అవి. నువ్వు అసలు మీతో ఎందుకు రమ్మన్నావు చెప్పు. నేనేం తను రమ్మలేదు. తనే
అయినా తను నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు అసలు. కానీ నా కళ్ళకు కనిపించింది నిజంగా జరిగిందేగా. మీరిద్దరూ కలిసి అలా డాన్స్ చేస్తున్నారే, మరి నువ్వే చెప్పు. నా కళ్ళకు కనిపించింది నేను అడగకూడదు, పట్టించుకోకూడదా? అదంతా నేను కళ్ళ జోడికి అసూయ కలిగించడానికి చేయాల్సి వచ్చింది. ఏంటి? ఆ, మేమిద్దరం గొడవ పడ్డాం. ఆ గొడవని మరింత ఎక్కువ చేయడానికే నేను మీతోని యూజ్ చేసుకున్నాను. అయినా నీకు తెలుసుగా తను ఇలా అంటుకుపోయే అమ్మాయిలంటే అస్సలు నాకు ఇష్టం ఉండదని. అలా ఎవరైనా నాకు అల్లుకుపోవాలని ప్రయత్నిస్తేనే నాకు ఒక పంచు ఇవ్వాలనిపిస్తుంది. నీకు తెలుసుగా నేను మీతోని ఒక్క సెకండ్ కూడా భరించలేనని. ఇదంతా కేవలం నాటకం అంతే. ఇప్పుడు ఆ నాటకం ముగిసిపోయింది. తనకి నేను గుణపాఠం నేర్పించడం అయిపోయింది. అలా మళ్ళీ ఎప్పుడు జరగదు. కమ్ ఆన్ నౌ స్మైల్. ఓకే, కమ్ కమ్. అంటే ఆయన అదంతా నన్ను ఉడికించడానికి చేశారా? అయితే నేను కూడా ఆయనకి గుణపాఠం నేర్పించాల్సిందే.